దేవుడా, ఇవాళ నా వల్ల ఎవ్వరికి హాని కలగకుండా చూడు స్వామి. అవ్వా, ఇవాళ నాకంతా మంచి జరగాలి. సౌండ్ తగ్గించండి. అయ్యో మధ్యాహ్నం 2. ఫస్ట్ వాట్సాప్ లో స్టేటస్, సెకండ్ ఇన్‌స్టాగ్రామ్ లో స్టోరీ, థర్డ్ స్నాప్‌చాట్ లో ఒక ఫోటో, ఫోర్త్ యూట్యూబ్ చెక్ చేయాలి. చాలా బాగుంది. #గుడ్ మార్నింగ్ వైఫ్, #లేజినెస్ బ్రాండ్ అంబాసిడర్. పోస్ట్. మీలో ఎవరికి ఫ్రేగ్రెన్స్ నచ్చదు? ఆబ్వియస్లీ అందరికి నచ్చుతుంది కదా. ఐ లవ్ ఫ్రేగ్రెన్స్. So Plum Body Lovin has sent me their products and asked me to get scenty with them. నాకు చాలా నచ్చాయి. సో దిస్ ఇస్ పెయిడ్ రివ్యూ అయినప్పుడు నేను ఆల్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి జెన్యూన్ రివ్యూ షేర్ చేస్తున్నాను. అండ్ ప్లమ్ బాడీ లవిన్ ప్రోడక్ట్స్ 100% వీగన్, క్రుయాలిటీ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ, టాక్సిన్ ఫ్రీ. సో దిస్ ఇస్ Plum Body Lovin Hawaiian Roomba Shower Gel. సోప్ ఫ్రీ ఫార్ములా షవర్ జెల్. టెక్స్చర్ వచ్చేసి చాలా లైట్గా స్మూత్గా ఉంది. సో మన బాడీకి చాలా మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది. ఫ్రీ ఆఫ్ సల్ఫేట్స్, పారాబెన్స్, క్రుయాలిటీ ఫ్రీ, జడ్జ్మెంటల్ ఫ్రీ అండ్ ఆల్సో ఫ్రీ ఫ్రమ్ ఎనిమల్ డిరైవ్డ్ ఇంగ్రీడియంట్స్ అండ్ 100% వీగన్. ఇందులో మనకి ఆలివ్ ఆయిల్ అండ్ కోకోనట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి. ఆలివ్ ఆయిల్ మన స్కిన్ చాలా బాగా హైడ్రేట్ చేస్తుంది అండ్ కోకోనట్ ఎక్స్ట్రాక్ట్స్ వచ్చి మన స్కిన్ని డిటాక్సిఫై చేసి చాలా సూట్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ యూజ్ చేసి యూ ఫీల్ లైక్ ఒక బీచ్ ఫీల్ వస్తుంది అండ్ ఫ్రేగ్రెన్స్ ఇస్ సో గుడ్. I'm sure you're gonna love the fragrance. Next, I should talk about this Plum Body Lovin Drive and Me Cherry Gel Body Scrub. The texture is super fine. ఈ ప్రోడక్ట్ ఈస్ లైక్ సూతింగ్ స్క్రబ్ విత్ లష్ అండ్ జ్యూసీ గుడ్నెస్ ఆఫ్ చెర్రీ. మన స్కిన్ ని చక్కగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది జెంటిల్ గా అండ్ డ్రై స్కిన్ ఏదైతే ఉందో, డెడ్ స్కిన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో రిమూవ్ చేస్తుంది. ఇందులో సెల్యులాస్ బీడ్స్ అండ్ వాల్నట్ షెల్ పౌడర్ ఉంది. సో ఇది స్కిన్ ని ఎఫెక్టివ్ గా రిఫైన్ చేసి మనకి ఫ్రెష్ అండ్ స్మూత్ స్కిన్ ఇస్తుంది. ప్లమ్ బాడీ లవిన్ ఫీలింగ్ సోరోస్ బాడీ యోగర్ట్. మీకు డీహైడ్రేటెడ్ స్కిన్ ఉంటే దిస్ ప్రోడక్ట్ ఈస్ ఆబ్వియస్లీ ఫర్ యూ. అండ్ ద ఫ్రేగ్రెన్స్ ఈస్ సో గుడ్. క్లాసిక్ రోజ్ ఫ్రేగ్రెన్స్ ఉంది. ఈ జెల్ వచ్చేసి లైట్ వెయిట్ ఉందన్నమాట. సో స్కిన్ లో తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ ఇందులో ఆలో జ్యూస్, కోకో బటర్, గ్లిసరిన్ లాంటి ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల మన స్కిన్ చాలా రీఫ్రెష్డ్ గా ఫీల్ అవుతుంది. దిస్ ఈస్ ప్లమ్ బాడీ లవిన్ వెనిలా వైబ్స్ బాడీ ఆయిల్. ఐ లవ్ దిస్. ఈ సూతింగ్ బాడీ ఆయిల్ మన స్కిన్ ని మాయిశ్చరైజ్ చేసి స్కిన్ పిగ్మెంటేషన్ ని రెడ్యూస్ చేస్తుంది. ఇందులో ఉన్న నాన్ గ్రీసీ లైట్ వెయిట్ ఫార్ములా మన స్కిన్ నరిష్ అవ్వడానికి, స్మూత్ అవ్వడానికి యూజ్ అవుతుంది. దిస్ ఇస్ Plum Body Lovin Trippin Mimosas Body Mist. The aloe infused formula makes us feel nourished and fresh. This super refreshing body mist leaves you smelling for hours. And not just this, Plum Body Lovin website lo inka చాలా wide ranges of fragrances ఉన్నాయి. సో మీరు షాప్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ కూడా మెన్షన్ చేశాను. జస్ట్ క్లిక్ అండ్ పర్చేస్. అండ్ నా కోడ్ NEHA15 కనుక యూజ్ చేస్తే యూ కెన్ గెట్ 15% ఆఫ్ ఆన్ ఆల్ Plum Body Lovin products. So while it gets scenty with Plum Body Lovin and with me.
అమ్మో కాలేజ్కి టైం అవుతుంది, త్వరగా వెళ్ళకపోతే మా మాస్టర్ నన్ను చంపేస్తాడు. ఒసే మొద్దు, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడ చూస్తున్నావు? అటు చూడవే, మన కాలేజ్ హీరో అన్నే చేస్తున్నాడు. అయ్యో ఆగవే, పద. చూసావా, నన్నే పిలుస్తున్నాడు. ఇది పట్టుకో. కృష్ణ చెప్పు. ఈ పువ్వు తీసుకెళ్ళి వెంకట్ రాధకిచ్చేవా? రాధకిచ్చేవా? మరి నాకేంటి? నీకు పావుకిలో నారింజ మిఠాయి ఇప్పిస్తా. నిజంగానా? నిజంగా. రాధా, రాధా, ఈ పువ్వు నాకు కదంట, నీకంట. కృష్ణ నిన్ను ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని ఎక్కడో చూశానండి. నేను రీల్స్ చేస్తూ ఉంటాను కదా, సో ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ చూస్తుండొచ్చు. ఇలా చాలా మంది గుర్తుపట్టారండి. చెప్పరా నీ ఇన్స్టా ఐడి?
మామ్స్ కింగ్. మరి మీది? డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. మన పార్టీ. పెళ్ళైందా? లేలే, ఏదైనా లవ్ సెట్ అవ్వలే. అయితే ఓకే. ఇదిగో పాప, అయితే ఓకే అంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తాను, చూసుకోండి. నా ప్రేమని రాధకి ఎలా తెలిపేది? పోనీ ప్రేమలేఖ రాద్దామా? కమ్మని ప్రేమ లేఖలే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచట కుశలమానే కుశలమే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. అగ్ని కంటే స్వచ్ఛమైనది హాయ్ బుజ్జి. తిన్నావా బుజ్జి? ఇందాకే తిన్నా బేబీ, నువ్వు తిన్నావా? నేనా? మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. అయ్యో, కెన్ ఐ కమ్ దేర్? ఏ, వచ్చి తినిపిస్తావా? నువ్వు రమ్మంటే అలా వాలిపోతా. వద్దులే. సరే అయితే. బిస్కెట్ తింటున్నా తింటున్నా తింటున్నా. అవునా? అందుకే నాకు కొంచెం ఆకలి తగ్గినట్టుగా అనిపిస్తుంది. తినేసా బేబీ. ఇప్పుడు ఎలా ఉంది? యా బేబీ, నాట్ స్టార్వింగ్ నౌ. తగ్గిపోయింది. బాయ్ బంగారం. ఓకే బేబీ, బాయ్. ఇక్కడే ఉంటానన్నాడే కృష్ణ, ఎక్కడికి వెళ్ళిపోయాడు? రాధా, వద్దు కృష్ణ, నువ్వు ఇంకేం మాట్లాడకు. నీకు ఈ ధూమపానం అలవాటు ఉందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ప్రేమించినప్పుడు అడగలేదే. ఆపు కృష్ణ. ఈ ధూమపానమే మన పెళ్లికి ప్రేమకి అడ్డైతే దీన్ని ఇప్పుడే ఆపేస్తాను. ఈ వ్యసనం నుంచి బయటపడతాను రాధా. రాధా, ముట్టుకోకు. ఏమైంది రాధా? ఇంకో విషయం చెప్పాలి కృష్ణ. ఏంటి రాధా అది? వచ్చే నెల నాకు నా బావతో పెళ్లిని నిశ్చయించారు. ముందే ఎందుకు చెప్పలేదు రాధా? చెప్పే సందర్భం రాలేదు కాబట్టి. అంటే ఇకపై మనం కలుసుకోవడం కానీ మాట్లాడుకోవడం కానీ కుదరదు. రాధా, అంతే కృష్ణ, జాగ్రత్త. నన్ను క్షమించు. రాధా, రాధా,
రాధా 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 వీడేంటి ఇంకా ఫోన్ చేయట్లేదు? నేనే చేస్తా. ఓ రేపు నా బర్త్డే కదా, గిఫ్ట్ తీసుకుంటున్నాడేమో. కాల్ చేద్దాం. హలో హలో బేబీ, ఏం చేస్తున్నావు? జస్ట్ హమ్మింగ్ రా. రేపేంటో గుర్తుందా నీకు? నేనెలా మర్చిపోతాను బేబీ, రేపు నా ప్రిన్సెస్ బర్త్డే. షాపింగ్ అయిపోయిందా? షాపింగా? ఆయనకి ఇప్పుడేం పండుగలు ఉన్నాయని. అంటే నాకు గిఫ్ట్ షాపింగ్ అని. హా బేబీ, బోకే బుక్ చేశా. ఓకే అంటాడేంది పుచ్చి మొహం కూడా. హలో, ఓకే కాదు, యాక్చువల్లీ లాస్ట్ మంత్ నా ఫ్రెండ్ మేఘా ఉంది కదా, దాని బర్త్డే అయిందనమాట. అయితే దాని బాయ్ ఫ్రెండ్ దానికి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చాడు. నేను మినిమం మ్యాక్ బుక్ ఇస్తావనుకుంటుంటే ఓకే అంటావేంటి బేబీ? వెళ్ళి మ్యాక్ బుక్ తెచ్చి. మ్యాక్ బుక్కా? అంటే బేబీ నా దగ్గర బడ్జెట్ లేదురా. బడ్జెట్ లేదా? అదేంటి బేబీ అలా అంటావు? బోకేకే అప్పటికి తీసుకున్న బేబీ. అదంతా నాకు తెలియదు. మ్యాక్ బుక్ ఆర్డర్ పెడుతున్నావు అంతే. ఇదేంటి టోన్ పెంచుతుంది బేబీ? నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దాం బేబీ. అట్లీస్ట్ డైమండ్ రింగ్. నా దగ్గర ఇత్తడి రింగుకే పైసలు లేవు బేబీ. పోనీ గోల్డ్ రింగ్. అరే, ఇత్తడి రింగ్కే పైసలు లేవంటే నువ్వు మళ్ళా గోల్డ్ రింగ్ అంటావేంటి బేబీ? చెప్తున్నా, ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే చెప్పు తీసుకొని కొడతా. బ్రేకప్. హలో హలో, కట్ చేసింది. తాగితే మరవగలను, తాగనివ్వదు. మరిచిపోతే తాగగలరు, మరువనివ్వదు. రాధా, ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం? ఇప్పుడు నేను చేయాల్సిన పని: 1, వాట్సాప్లో నా డీపీ బ్లాక్ చేయాలి. 2, స్టోరీ సాడ్ స్టోరీ పెట్టాలి. నాలో హాయ్ అంటే ఏమిటంటే నీతో నడవటం, నాలో భారం అంటే ఏమిటంటే నువ్వు లేకపోవడం, నాలో మరణం అంటే ఏమిటంటే నిన్ను మరవటం. అర్బా, మందు బాటిల్ తీసుకొని రారా, నాకు బ్రేకప్ అయిందిరా. తాగుదాం. వీడేంటి నాకు ఐఫోన్ మ్యాక్ బుక్ గిఫ్ట్ చేస్తానంటే బ్రేకప్ గిఫ్ట్ ఇచ్చాడు. రాకేష్ ఉన్నాడుగా, మరి చెప్పు.